ట్రాన్స్ప్లాంట్ అనేది ఎవరికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అంత దూరం ఎవరికి వెళుతూ ఉంటుంది? కరెక్ట్. ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అనేది ఏ వయసులో జరగచ్చు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఏ వయసులో జరగచ్చు. బట్ ప్రతి పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము, ఎందుకంటే చాలా పెద్ద ఆపరేషన్ అది. అండ్ ట్రాన్స్ప్లాంట్ కోసం మీకు ఒక శరీరం నుంచి కిడ్నీ తీసుకొని ఈ శరీరంలో మనం దాన్ని అమర్చాలి. సో దీనికి ఒక ముఖ్య క్రైటీరియా ఏంటంటే పేషెంట్ యంగ్గా ఉండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక బాగుండి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా కిడ్నీలు మాత్రమే పాడయ్యాయి అనుకుంటే కనుక వాళ్ళు మనకి బెస్ట్ క్యాండిడేట్స్. అట్ ది సేమ్ టైం యంగ్ పేషెంట్ ఎందుకు చూస్ చేసుకుంటాం, వీళ్ళ కనుక ప్రాపర్గా ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఇంకో 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు వీళ్ళ లైఫ్ సజావుగా జరిగిపోతుంది. అంటే ఒక కిడ్నీతో కూడా వీళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా గడిచిపోతుంది. సో ప్రాపర్ పేషెంట్ సెలెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీలో కనుక ఇమ్మీడియట్ రిలేటివ్స్ లైక్ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ వీళ్ళు కనుక కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, వాళ్ళ కిడ్నీతో వీళ్ళకి మ్యాచింగ్ ప్రాబ్లం ఏమీ రాదనుకుంటే కనుక వీళ్ళు బెస్ట్ క్యాండిడేట్స్. ఎందుకంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్స్ యొక్క సక్సెస్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్ కంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. అంటే మనం ఎవరైతే బ్రెయిన్ డెడ్గా పరిగణిస్తామో వాళ్ళ కిడ్నీలు కూడా తీసుకొని మనం అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బట్ వాళ్ళకంటే కూడా ఎవరికైతే ఫ్యామిలీలో రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, ఆ మానవతా దృక్పథంతో కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఓకే, అట్ ద సేమ్ టైం వాళ్ళ కిడ్నీ వీళ్ళకి మ్యాచ్ అవుతుంది, ప్రాపర్గా మనం ఇమ్యూనో సప్రెషన్ ఇస్తూ పోతే కనుక వీళ్ళ కిడ్నీ మనం కాపాడగలుగుతాము. ఈ కిడ్నీ ఇచ్చిన పేషెంట్ని కూడా మనం ఇంకోసారి వాళ్ళ కిడ్నీ అవసరం పడకుండా జాగ్రత్త పడగలుగుతాం అనుకుంటే అలాంటి సందర్భాల్లో మనం పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు, చాలా కాలంగా డయాలసిస్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు, వాళ్ళకి మనము లైవ్ ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి కిడ్నీ రెడీగా ఉండకపోవచ్చు, ఆర్ ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇతరత్ర ప్రాబ్లం వల్ల వాళ్ళ కిడ్నీ మనం తీసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎవరైతే దాత డోనర్ ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ అవసరం పడకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పేషెంట్ ఒక 5 ఏళ్ళ తర్వాత మన ఎదురు గురించి కూర్చొని నాకు కిడ్నీ కావాలనుకో అనే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సో వీళ్ళు ఒక కిడ్నీతో సజావుగా బతకగలుగుతారా అన్న గ్యారంటీ మనకుంటే మనం ఆ కిడ్నీ తీసుకుంటాం. అందరికీ అవకాశం ఉండదు కాబట్టి కెడావరిక్ ప్రోగ్రాంలో, అంటే జీవన్ దాన్ ప్రోగ్రాంలో మనం చాలామంది పేషెంట్స్కి ఎవరైతే రెడీగా డోనర్స్ అవైలబుల్ ఉంటారో వాళ్ళని మనం అందరూ నమోదు చేసి పెడతాం. వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం, వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి కూడా మనం ఎప్పుడైతే బ్రెయిన్ డెడ్ పేషెంట్ వస్తారో వాళ్ళ అవయవాలు మనం తీసుకోగలుగుతామో అప్పుడు వాళ్ళది కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.